గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాసెస్ లో మనము భిన్నాలు అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నామండి. ఈ రోజు నుంచి మన క్లాస్ ఏంటి అంటే దశాంశ సంఖ్యలు. ఓకేనా, దశాంశ సంఖ్యలు. ఈ వీక్ లో మనము ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటామండి. ఈ దశాంశ సంఖ్యలని దశాంశ భిన్నాలు అని కూడా అంటారండి. దశాంశ సంఖ్యలు లేదా దశాంశ భిన్నాలు. నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్ లో డెసిమల్ నంబర్స్ అంటామండి. తెలుగులో అయితే దశాంశ సంఖ్యలు, ఇంగ్లీష్ లో అయితే డెసిమల్ నంబర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన ఛానల్ నేమ్ ని ఎస్పీ స్టడీ సర్కిల్ గా చేంజ్ చేస్తున్నామండి. ఎస్పీ మ్యాథ్స్ అకాడమీని ఎస్పీ స్టడీ సర్కిల్ గా చేంజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే మన ఛానల్లో ఇక మీదట మ్యాథ్స్ క్లాసెసే కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా రేపటి నుంచి మీకు తెలుగు క్లాసెస్ అందుబాటులో ఉంటాయండి. అందుకని మన ఛానల్ నేమ్ చేంజ్ చేస్తున్నాం. ఈ ఛానల్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుందండి. సో అందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. మన చాప్టర్ మన టాపిక్ ఏంటి? దశాంశ భిన్నాలు లేదా దశాంశ సంఖ్యలు. ఓకేనా, ఎలా అన్నా కూడా ఒకటే అండి. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము? డెసిమల్ నంబర్స్ అంటాం. డెసిమల్ నంబర్స్ అంటామండి. ఈ దశాంశ సంఖ్యలు ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలా ఉంటుందండి? 10.25, 4.3, 0.7, 1.235. ఓకే, ఇలాంటి నంబర్స్ ని మనం దశాంశ సంఖ్యలు అంటామండి. దీంట్లో మనం చూడాల్సిన విషయాలు ఏంటి అంటే ఈ దశాంశ సంఖ్యలో 3 పార్ట్స్ ఉంటుందండి. ఇది ఒక పార్ట్, ఈ పాయింట్ ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఓకేనా, ఒక నంబర్ లో ఒక దశాంశ సంఖ్యలో 3 పార్ట్స్ ఉంటుంది. ఇది ఒకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ పాయింట్ ని ఏమంటామంటే దశాంశ బిందువు అంటామండి. ఓకేనా, ఈ పాయింట్ ని దశాంశ బిందువు అంటాం. నెక్స్ట్ ఈ పాయింట్ ని ఏమంటామంటే పూర్ణాంక భాగం అంటామండి. పూర్ణాంక భాగం అంటాం. ఓకేనా, ఈ పాయింట్ కి ఎడమ వైపున ఉన్న పార్ట్ ని పూర్ణాంక భాగం అంటాం. అది కుడి వైపున ఉన్న భాగాన్ని ఏమంటామంటే దశాంశ భాగం అంటామండి. ఓకేనా, ఈ పాయింట్ కి ఎడమ వైపున ఉన్న భాగాన్ని పూర్ణాంక భాగం అంటాము, కుడి వైపున ఉన్న భాగాన్ని ఏమో దశాంశ భాగం అంటాం. ఈ బిందువుని ఏమంటామంటే దశాంశ బిందువు అంటామండి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదా? ఇది మనకి ఫస్ట్ బేసిక్ పాయింట్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుంటాము అంటే భిన్నాల్లో మనం ఏవేవైతే టాపిక్స్ నేర్చుకున్నామో అన్ని పాయింట్స్ కూడా ఈ టాపిక్ కి అప్లై అవుతుందండి. అంటే దశాంశ సంఖ్యల్ని ఎలా కంపేర్ చేయాలి, అంటే ఏది చిన్న నంబరు, ఏది పెద్ద నంబరు, దాన్ని అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో ఎలా అరేంజ్ చేయాలి, దాన్ని ఎలా కూడాలి, తీసివేయాలి, గుణించాలి, భాగించాలి. అంటే భిన్నాల్లో నేర్చుకున్న ప్రతి టాపిక్ కూడా దీంట్లో కూడా మనం నేర్చుకోవాలండి. సేమ్ థింగ్ అండి. నెక్స్ట్ దశాంశ సంఖ్యల స్థాన విలువలు. మనం నేర్చుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటండి? దశాంశ సంఖ్యల స్థాన విలువలు. జనరల్ గా మనము సహజ సంఖ్యల్లో కానీ లేదా నంబర్ సిస్టమ్ లో మనం స్థాన విలువలు మనకు తెలుసండి. అంటే ప్లేస్ వాల్యూస్ మనకు తెలుసు. అది ఏంటి? సపోజ్ ఒక నంబర్ తీసుకున్నామంటే ఈ ఫస్ట్ నంబర్ ఏమంటామండి? ఈ 9, ఈ ఫస్ట్ నంబర్ ఏమంటాము? ఒకట్ల స్థానం అంటాం. అవునా? ఎడమ వైపు కుడి వైపున ఫస్ట్ ఉన్న నంబరు ఏ స్థానంలో ఉందంటే ఏం చెప్తామండి? ఒకట్ల స్థానం అంటాం. దీన్ని ఏమంటామంటే పదుల స్థానం అంటాం. దీన్ని వందల స్థానం, దీన్ని వేల స్థానం, దీన్ని 10,000, దీన్ని లక్ష, దీన్ని 10 లక్షలు, కోట్ల స్థానం. ఇలా మనం చెప్పుకుంటూ వస్తామండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అవునా? ఒక నంబర్ తీసుకుంటే ఫస్ట్ నంబర్ ఒకట్ల స్థానంలో ఉందంటాము. నెక్స్ట్ పదుల స్థానం, వందల స్థానం, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతాం. దశాంశ సంఖ్యల్లోకి వచ్చే గడికి మనం ఎలా చెప్పాలి? ఓకేనా, అది మనకి ఇంపార్టెంట్ అండి. సపోజ్ 235.67 ఇది ఒక దశాంశ సంఖ్య, మన డెసిమల్ నంబర్. దీంట్లో మనం స్థాన విలువలను ఎలా చెప్పాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఈ 235 అనేది 235 అనేది ఏంటి? పూర్ణాంక భాగం. అంటే ఇదేమో ఒకట్ల స్థానం, ఇదేమంటే పదుల స్థానం,
ఇదేమంటే 100వ స్థానం. అవునా? 1లు 10లు 100లు ఇది మనకు తెలుసండి. క్లియర్. ఓకేనా? ఎక్కడా ఇబ్బంది లేదు. ఇప్పుడు పాయింట్కి కుడివైపుకు రండి అండి. పాయింట్కి కుడివైపుకు రండి. ఈ 6ని మనం ఎలా చెప్పాలి? అది క్వశ్చన్ మార్క్. ఓకేనా? 6ని మనం ఎలా చెప్తామంటే 10వ భాగం అంటామండి. 10వ భాగం లేదా 1/10వ భాగం అని చెప్తాం. లేదు అంటే 0.1వ భాగం అని చెప్తామండి. ఎలా చెప్పినా ఒకటే అండి. ఈ పాయింట్ తర్వాత ఉండే ఫస్ట్ నంబర్ ని మనం ఎలా చెప్పాలి అంటే దాని స్థాన విలువ ఏంటి అంటే 10వ భాగం అని చెప్తామండి. లేదా 1/10వ భాగం అని చెప్తాము. లేదా 0.1వ భాగం అని కూడా చెప్తామండి. ఎలా చెప్పినా ఒకటే అండి. నెక్స్ట్ 7 ని ఎలా చెప్పాలి? 10 తర్వాత ఏమొస్తుందంటే 100 వస్తుంది. సో 100వ భాగం. సెకండ్ నంబర్ ని మనం ఎలా చెప్పాలి? 100వ భాగం అంటాం. లేదా 1/100వ భాగం అంటామండి. 1/100వ భాగం లేదా 0.01 భాగం అని కూడా చెప్తామండి. ఎలాగైనా చెప్పచ్చండి. 100వ భాగం, 1/100వ భాగం లేదా 0.01వ భాగం. ఓకేనా? ఎలా చెప్పినా కూడా ఒకటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి. 1 2 3 4.567. ఓకే, దీన్ని ఏమంటాము? ఏ స్థానంలో ఉంది? 1వ స్థానంలో ఉంది. 10ల స్థానం, 100ల స్థానం, వేల స్థానం. అవునా? ఇది 1/10వ భాగం. దీని ఎలా చెప్తాము? 1/10వ భాగం, 1/100వ భాగం, 1/1000వ భాగం లేదా 10వ భాగం, 100వ భాగం, 1000వ భాగం. అంటే ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఫ్రెండ్స్, ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కానీ మనకు క్లారిటీగా తెలిసిందంటే మనం ఆన్సర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ నేర్చుకోవాలండి మనం. విస్తరణ రూపం. ఇంగ్లీష్ లో అయితే ఎక్స్పాండెడ్ ఫామ్ అంటామండి. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం. దీన్ని మనం ఎలా రాయాలి చూద్దామండి. జనరల్ గా 3 4 5 6 ఈ నెంబర్ ఉందండి. దీన్ని మనం విస్తరణ రూపంలో ఎలా రాస్తాము? ఇదేమో 1ల స్థానంలో ఉంది, 10ల స్థానంలో ఉంది, 100ల స్థానంలో ఉంది, వేల స్థానంలో ఉంది. ఇది వేల స్థానంలో ఉంది కాబట్టి 3 × 1000. ఇది 4 100ల స్థానంలో ఉంది కాబట్టి 4 × 100. ఇది 10ల స్థానంలో ఉంది కాబట్టి 5 × 10. ఇది 1ల స్థానంలో ఉంది కాబట్టి 6 × 1. అవునా? ఇలా రాస్తామండి. జనరల్ గా మనం ఆల్రెడీ 6th క్లాస్ లో నేర్చుకున్నాము. చూడండి, అంటే 3 × 1000 3000. ఇది 400. ఇదేమో 50. ఇదేమో 6. అవునా? ఇలాగాని రాస్తామండి. అదే దశాంశ సంఖ్యలకు వచ్చేవాడికి ఇలా రాస్తాము. చూడండి, 123.46. ఓకే, ఇది ఒక డెసిమల్ నంబర్, దశాంశ భిన్నము. దీన్ని మనము విస్తరణ రూపంలో ఎలా రాయాలో చూద్దామండి. ఈ ఫస్ట్ 3 డిజిట్స్ కామన్ అండి. అదేంటి? 1 × 100 ప్లస్ 2 × 10 ప్లస్ 3 × 1. ఎందుకండి? ఇది 100ల స్థానం కాబట్టి ఇంటూ 100. ఇది 10ల స్థానం కాబట్టి ఇంటూ 10. ఇది 1ల స్థానం కాబట్టి ఇంటూ 1. సరిపోయిందా? దీన్ని ఏం చెప్పుకున్నామండి? 10వ భాగం అని చెప్పుకున్నాం, లేదా 1/10వ భాగం అని చెప్పుకున్నాం. కాబట్టి 4ని ఏం చేయాలి అంటే 1/10తో గుణించాలండి. ఓకే, ఇది 10వ భాగం కాబట్టి 1/10తో గుణించాలి. నెక్స్ట్ 6 ఎన్నో భాగం అండి? 100వ భాగం లేదా 1/100వ భాగం. కాబట్టి 6ని ఏం చేయాలి? 1/100తో గుణించాలి. ఓకే ఫ్రెండ్స్, దశాంశ సంఖ్యలకి విస్తరణ రూపం అడిగితే మనం ఇలా రాయాలి అండి. ఇది 7th క్లాస్ లో కూడా ఉంది, అక్కడ డీటెయిల్ గా నేర్చుకుంటాము కాబట్టి ఇబ్బంది లేదండి. ఓకే ఫ్రెండ్స్, విస్తరణ రూపం అడిగితే దశాంశ భిన్నాలకి మనం ఇలా రాస్తామండి. దశాంశ భిన్నం తర్వాత ఉండేది 1/10, నెక్స్ట్ 1/100, నెక్స్ట్ 1/1000. అలాగా అండి. నెక్స్ట్ ఇంకొక కీ పాయింట్ అని మనం నేర్చుకోవాల్సింది అది ఏంటి అంటే, ఇప్పుడు 10 ఉందండి. 10 ఉంది, 1/10 ఉంది. అవునా? సపోజ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే 1 2 ఉందండి. అంటే ఇది 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్. ఒక స్కేల్ తీసుకుంటే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ ఉంటుందండి. దాని మధ్యలో ఎన్ని గీతలు ఉంటాయండి? 9 గీతలు ఉంటాయి. అవునా? 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడతో 10 అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది స్కేల్లో 1 సెంటీమీటర్.
స్కేల్లో 1 సెంటీమీటర్. సపోజ్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి, నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత ఎంత అంటే ఏం చెప్తాను, 1 2 3 భాగాలు. అవునా, 3 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలండి? 10 భాగాలు. అంటే 3/10. అవునా, 3/10 సెంటీమీటర్లు అని చెప్తాం. అవునా, 10 సెంటీమీటర్ 10 పార్ట్స్ ఉంటే దాన్ని 3 పార్ట్స్ ఇస్తున్నాం, అంటే 3/10 సెంటీమీటర్లు. ఈ ఒక్కొక్క పార్ట్ దేన్ని సూచిస్తుందండి? ఈ ఒక్కొక్క పార్ట్ మిల్లీమీటర్ను సూచిస్తుంది. అవునా, అంటే 1 సెంటీమీటర్ కి ఎన్ని మిల్లీమీటర్లు? 10 మిల్లీమీటర్లు. అంటే మనం మిల్లీమీటర్లో చెప్తే ఏం చెప్తాం ఆన్సర్? 3 మిల్లీమీటర్లు అని చెప్తాం కదండి. మిల్లీమీటర్లో చెప్తే 3 మిల్లీమీటర్లు, సెంటీమీటర్లో చెప్తే 3/10 సెంటీమీటర్లు. ఈ 3/10ని మనం ఎలా రాయొచ్చు అంటే 0.3గా రాయొచ్చు అండి. 0.3గా రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సపోజ్ 1/10 ఉంది, 1/10 ఉంది. ఇది భిన్నం. దీన్ని దశాంశ సంఖ్యగా ఎలా రాయాలి అంటే, హారంలో ఎన్ని సున్నాలు ఉంటే లవంలో అన్ని డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, హారంలో ఎన్ని సున్నాలు ఉంటే లవంలో అన్ని డిజిట్స్ ముందు, అంటే అన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ 1 సున్నా ఉంది కాబట్టి 1 సంఖ్య ముందు లేదా 1 అంకె ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఆ లవంలో 1 ఉంది, దాని ముందు పాయింట్ పెడితే ఆన్సర్ ఏమవుతుంది? 0.1 అవుతుంది. ఓకేనా, సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 25/10 అంటే 25/10. దీని వాల్యూ ఎలా రాయొచ్చు మనము? 1 సున్నా ఉంది కాబట్టి లవంలో 1 నంబర్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 25 ఉంది, 1 నంబర్ ముందు పాయింట్ పెడితే ఏమవుతుందని ఆన్సర్ 2.5 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి 479/10 తీసుకున్నామండి. దీన్ని మనము దశాంశ సంఖ్యగా రాస్తే ఎలా రాయాలి? హారంలో 1 సున్నా ఉంది కాబట్టి లవంలో 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 479లో 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే ఆన్సర్ ఏమవుతుంది? 47.9 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ గా హారంలో కానీ సున్నాలు ఉంటే మనం ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పొచ్చండి. అంటే ఒక భిన్నం నుంచి దశాంశ సంఖ్యగా ఎలా మార్చాలి అనే సందర్భంలో మనకి హారంలో సున్నాలు ఇస్తే మనం డైరెక్ట్ గా చెప్పొచ్చండి. అది ఎలా చెప్పొచ్చు అంటే, ఇది హారంలో 1 సున్నా ఇస్తే లవంలో 1 సంఖ్య ముందు 1 అంకె ముందు పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, సపోజ్ 24/100. ఇప్పుడు హారంలో ఏమి ఇచ్చారండి? 2 సున్నాలు ఇచ్చినారు. 2 సున్నాలు ఇస్తే ఏం చేయాలి మనము? లవంలో 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 24 ఉంది, 2 అంకెల ముందు పాయింట్ పెడితే ఆన్సర్ ఏమవుతుందండి? 0.24. ఓకేనా, సపోజ్ 473/100. ఇక్కడ కూడా ఏముందండి? 2 సున్నాలు ఉంది, అంటే 2 అంకెల ముందు పాయింట్ పెడితే ఆన్సర్ ఏమవుతుంది? 4.73. ఓకేనా ఫ్రెండ్స్, అదండి. సపోజ్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. 349/1000. 349/1000. దీన్ని దశాంశ భిన్నంగా మారిస్తే వాల్యూ ఎంత అంటే, హారంలో 3 సున్నాలు ఉందండి. హారంలో 3 సున్నాలు ఉంటే ఏం చేయాలి? లవంలో 3 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే కుడివైపు నుంచి 3 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలండి. అంటే 349 ఉంది, 1 2 3, అంటే పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.349. ఓకేనా, నెక్స్ట్ 98764/1000. దీని వాల్యూ ఎంత అంటాడు? ఏం చెప్పొచ్చండి? హారంలో 3 సున్నాలు ఉంది కాబట్టి లవంలో 3 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే పాయింట్ ఎక్కడ వస్తుందండి? ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 98.764. ఓకేనా ఫ్రెండ్స్, అది మన ఆన్సర్ అవుతుందండి. హారంలో కానీ ఓన్లీ సున్నాలే ఇస్తే మనం దాన్ని దశాంశ భిన్నంగా, దశాంశ సంఖ్యగా మనం డైరెక్ట్ గా మార్చేయచ్చండి. హారంలో సున్నాలు లేకపోతే ఏంటి అనేది మన 7th క్లాస్ లో డిస్కస్ చేస్తామండి. అందుకే క్లియర్ కదండి. ఇప్పుడు మనము ఎక్సైజ్ లోకి వెళ్దామండి. 6th క్లాస్ లో మనకి దశాంశ భిన్నాలు అనే టాపిక్ లో 7.4 నుంచి స్టార్ట్ అవుతుందండి ఎక్సైజ్. 4th ఎక్సైజ్ 7th చాప్టర్ లో 4th ఎక్సైజ్ నుంచి మనకి ఈ దశాంశ భిన్నాలు అనే టాపిక్ కంటిన్యూ అవుతుందండి. దీంట్లో ఏమి ఇచ్చారో మనం 1 by 1 చూద్దామండి.
ఖాళీలను పూరించండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 0.8 యొక్క భిన్న రూపం ఏంటి అన్నాడు. ఇంతకు ముందే చెప్పుకున్నామండి. 8/10ని మనం ఎలా రాసుకోవచ్చు? 0.8గా రాయొచ్చు. అవునా? అంటే హారంలో ఒక 0 ఇస్తే మనం ఒక అంకె ముందు పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది? 0.8 అవుతుంది. కాబట్టి 0.8 యొక్క భిన్న రూపం ఏంటి అంటే 8/10. అంటే మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు అండి. 0.8 ఉందండి. దీన్ని భిన్న రూపంలోకి మారిస్తే ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న నంబర్ని అలాగే రాసుకోవాలండి. అంటే 8/1 పక్కన ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉంటే ఇక్కడ అన్ని సున్నాలు పెట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, 0.8 ని ఎలా రాసుకోవాలి? 8/10. అదే 0.9 ఉందండి. దీన్ని ఎలా రాసుకోవాలి? 9/10. 1.2 ఉందండి. 1.2 ఉంది. ఈ పాయింట్ తీసేసి 12 రాసుకోవాలి. బై 1 పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి? పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవాలి. ఓకేనా? 1.2 = 12/10. సో ఫస్ట్ వన్ ఆన్సర్ క్లియర్. నెక్స్ట్ 15.9లో పూర్ణాంక భాగం. పూర్ణాంక భాగం అంటే ఏదండి? ఎడం పక్కన ఉండేది అంటే 15. నెక్స్ట్ 171.9లో 10వ భాగం స్థానంలోని అంకె. 10వ భాగంలో ఏది ఉందండి? 9. ఓకేనా? 10వ భాగంలో 9 ఉందండి. అంటే 10ల స్థానం కాదు, 10వ భాగం. 10వ భాగం అంటే పాయింట్ కి కుడివైపున ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ 9.8లో 8 స్థాన విలువ ఎంత? 8 స్థాన విలువ ఎంత అండి? 8 × 1/10 అంటే 8/10 అండి. 8/10. ఒక దశాంశ సంఖ్యలో పూర్ణాంక భాగాన్ని దశాంశ భాగాన్ని వేరు చేసే బిందువును ఏమంటారు అంటారు? ఏమంటారండి? దశాంశ బిందువు అంటారు. అవునా? మనం చెప్పుకున్నామండి, దశాంశ బిందువు అంటాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వాటికి దశాంశ రూపం రాయండి. దశాంశ రూపం రాయండి. 125 4 10వ భాగాలు. 4 10వ భాగం అంటే ఏంటండి? పాయింట్ తర్వాత ఫస్ట్ నంబర్. నెక్స్ట్ 20 మరియు 2 10వ భాగాలు. 20.2 10వ భాగం. 10వ భాగం అంటే పాయింట్ తర్వాత ఫస్ట్ నంబర్ అండి. నెక్స్ట్ 8.6 10వ భాగాలు. అంటే 10వ భాగం అంటే పాయింట్ తర్వాత ఫస్ట్ నెంబర్ ఏం రావాలి? 6 రావాలండి. ఇంకో క్వశ్చన్ వేస్తానండి, చెప్పండి. 24 మరియు 9 100వ భాగాలు అంటాను. 9 100వ భాగాలు అంటాను. దీన్ని ఎలా రాయాలండి? 24.9 100వ భాగాలు. 100వ భాగం అంటే ఏ నంబర్ అండి? పాయింట్ తర్వాత సెకండ్ నంబర్ 9 రావాలి. పాయింట్ తర్వాత సెకండ్ నంబర్ 9 రావాలి. అంటే ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ వాల్యూ 9. ఓకేనా? మనం ఇలా రాసుకోవాలండి ఒకవేళ క్వశ్చన్ కానీ ఇలా అడిగితే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, కింది భిన్నాలను దశాంశ బిందువు ఉపయోగించి దశాంశ రూపంలో రాయండి అన్నాడు. దశాంశ రూపంలో రాయండి అన్నాడు. అవునా? అందుకే మనం ముందే చెప్పుకున్నామండి ఎలా రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో 16/100. 16/100 హారంలో ఎన్ని సున్నాలు ఉందండి? 2 సున్నాలు ఉంది కాబట్టి లవంలో మనం ఏం చేయాలి? 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? 0.16. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ 278/1000. హారంలో 3 సున్నాలు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? 3 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.278. నెక్స్ట్ అండి 6/100. ఇక్కడ హారంలో 2 సున్నాలు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ లవంలో ఏమో ఒకే అంకె ఉందండి, ఒకే అంకె ఉంది, ఇంకో అంకె లేదు. లేకపోతే ఎలా అంటారా? లేకపోతే ఏం చేస్తారు? 0 పెట్టుకోనండి. ఓకే, లవంలో ఇంకో అంకె మనకి కావాలి అంటే 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, 1 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకున్నాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.06. ఓకేనా ఫ్రెండ్స్? సపోజ్ ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చేయండి. 16/1000. ఓకే, దీన్ని ఎలా మార్చాలి? 3 సున్నాలు ఉంది కాబట్టి 3 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ లవం ఎన్ని ఉంది? 2 ఉంది. 3 అంకె లేదు కాబట్టి ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.016. ఓకేనా? ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ హోంవర్క్ ఫ్రెండ్స్ మీరే చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మన ప్రాక్టీస్ ముఖ్యమండి. ఎంతసేపు నేనే చెప్తే మీకు అర్థమైనట్టే ఉంటుంది, మర్చిపోతారు.
అంటే మీరు చేశారు అంటే మీకు ఒకసారి తెలుస్తుందండి యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అనేసి. నెక్స్ట్, కింద గీత గీయబడిన అంకెల స్థాన విలువలను కనుగొనండి అన్నాడు. స్థాన విలువ ఎంత? 4 ఒకటో దానికి 4 ఎక్కడుందండి? ఒకట్ల స్థానంలో ఉంది. కాబట్టి 4 ఇంటూ 1 4. ఓకేనా? స్థాన విలువ. 8 ఎక్కడుందండి? 100వ భాగంలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? 1/100తో గుణించాలి. ఇప్పుడు 8/100 అవుతుంది. దీన్ని కనిష్ట క్రమంలోకి మారిస్తే ఇంకో ఆన్సర్ వస్తుందండి. 4 2 4 25లో. సో ఆప్షన్స్ లో ఈ వాల్యూ ఉంటే 2.2/25 పెడతామండి. నెక్స్ట్ 0.91. ఇక్కడ ఏది అండర్లైన్ చేయలేదండి. ఈ క్వశ్చన్ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ 5 ఉందండి. 5 స్థాన విలువ ఎంత అంటే 5 ఏ స్థానంలో ఉంది? 1/10వ భాగం. 5 ఎక్కడుందండి? 1/10వ భాగం. అంటే 1/10తో గుణించాలి. 5/10 లేదా 5 1 5 2. అవునా? 1/2. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. 3.03. ఈ 3 ఎక్కడుంది? 100వ భాగంలో ఉంది. కాబట్టి మనము 1/100తో గుణించాలి. అప్పుడు ఆన్సర్ 3/100. నెక్స్ట్ 7 10వ భాగంలో ఉంది. కాబట్టి 7ని 1/10తో గుణించాలి. అప్పుడు 7/10. ఓకే ఫ్రెండ్స్, మనకి స్థాన విలువలు కానీ తెలిస్తే ఆన్సర్ ఈజీగా చెప్పచ్చండి. తెలియకపోతేనే ఇబ్బంది పడాలి. అది ఒక్కసారి అందరూ రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి రివిజన్ చేసుకున్నారు అంటే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు చెప్పుకున్నాం భిన్నాల్లో మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా ఈ దశాంశ సంఖ్యలకు అప్లై చేయాలండి. ఏది చిన్నది ఏది పెద్దది ఎలా చెప్పాలి మనము? చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరే అన్నీ చేస్తారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 0.8 0.9. ఓకేనా? సపోజ్ 8 9 ఉందండి. 8 9 ఉంది. ఏది చిన్నది? ఇది చిన్నది. అవునా? చెప్పేసాం జనరల్. సపోజ్ ఇక్కడ పాయింట్ ఉంది అన్నప్పుడు మీకు డౌట్ వస్తుందండి. పాయింట్ ఉన్నా కూడా మీరు ఏమనుకుంటారంటే పాయింట్ లేదు అనుకోండి. ఓకేనా? డెసిమల్ నంబర్స్ లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే రిమైనింగ్ నంబర్స్ లాగే చేయించండి. చిన్న డిఫరెన్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి? పాయింట్ ని లేదు అనుకోవాలి. లేదు అనుకొని చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ అండి. కాకపోతే మనం ఏం చేయాలి అంటే పాయింట్ తర్వాత అన్ని నంబర్స్ లో కూడా సేమ్ డిజిట్స్ ఉండాలి. ఓకేనా? అంటే సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. అంటే అన్నిట్లో 2 డిజిట్స్ ఉండాలి, లేదా 1 డిజిట్స్ ఉండాలి, 3 డిజిట్స్ ఉండాలండి. ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. కాబట్టి ఇది 8, ఇది 9. ఇది చిన్నది, ఇది పెద్దదండి. సపోజ్ నేనేం చెప్పాను? 1.3 0.83. ఓకేనా? 1.3 0.83. దీంట్లో ఏది పెద్దది లేదా ఏది చిన్నది మనం ఎలా చెప్పాలండి? ఫస్ట్ ఏమనుకున్నాము? పాయింట్ ని లేదనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 13 అవుతుంది, ఇది 83 అవుతుంది. అప్పుడు ఇది పెద్దది సార్ అనద్దండి. ఓకేనా? పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? పాయింట్ తర్వాత ఇక్కడ సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. అంటే ఇక్కడ 2 అంకెలు ఉంటే ఇక్కడ 2 అంకెలా ఉండాలి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉండాలి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ పాయింట్ దగ్గర 2 అంకెలు ఉంది, ఇక్కడేమో ఒకే అంకె ఉంది. అవునా? అప్పుడు మనం కంపేర్ చేయకూడదండి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి. ఇంకొకటి ఎలా సార్ అంటారా? ఇంకొక దాన్ని 0 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే? ఇంకొక అంకె మీకు కావాలి అంటే దాని ప్లేస్ లో 0 పెట్టుకోండి. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ ఇప్పుడు 2 అంకెలు ఉంది, ఇక్కడ 2 అంకెలు ఉంది. సో మన ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యింది. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడేమో 130 ఉంటుంది, ఇక్కడేమో 83 ఉంటుంది. ఏది పెద్దది? ఇది పెద్దది. ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకే అంకె ఉంది, ఇక్కడ ఒకే అంకె ఉంది. సో క్లియర్. పాయింట్ లేదనుకోండి ఫ్రెండ్స్, మన పాయింట్ తో పనే లేదు. ఇదేమో 2, ఇదేమో 4. పెద్దదేది? ఇది పెద్దది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడేమో పాయింట్ తర్వాత 2 అంకెలు ఉంది, ఇక్కడేమో ఒకే అంకె ఉంది. ఇంకో అంకెని మనం ఏమనుకోవాలి? 0 అనుకోండి. ఓకేనా? 0 అనుకోండి. ఇప్పుడు ఇది ఎంత అండి? 7008. ఇది 7008. ఇది ఎంత? 7070. పెద్ద నెంబర్ ఏదండి? ఇది పెద్ద నెంబర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ
పాయింట్ తర్వాత ఒకే నెంబర్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉందండి. ఇక్కడ ఒకే అంకె ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, 2 అంకె ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదేమవుతుంది 660, 658. పెద్ద నెంబర్ ఏది, ఇది పెద్ద నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్. సపోజ్ ఇది తీసుకోండి, ఇక్కడేమో 2 అంకెలు ఉంది, ఇక్కడేమో ఒకే అంకె ఉంది. 2 అంకె ప్లేస్ మనం ఏం చేయాలి, 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదేమో 76, ఇదేమో 80. పెద్దది ఏది, ఇది పెద్దది. ఓకేనా, ఇది మీరే చేయండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి. ఏది పెద్దది ఏది చిన్నది చేయాలి అంటే మనకి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పాయింట్ తర్వాత ప్రతి సంఖ్య ప్రతి నెంబర్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. అంటే రెండిట్లో 2 అంకెలు ఉండాలి, లేదా ఒక్కొక్క అంకె ఉండాలి, లేదా 3 అంకెలు ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఉన్నా కూడా మీరు లేదనుకునే చేయండి. ఓకేనా, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఆన్సర్ కరెక్ట్ గా వస్తుందండి. నెక్స్ట్ ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అయినా అవరోహణ క్రమం అయినా ఒకటే అండి, మీకు తెలుసు. ఆరోహణ క్రమం అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్, అవరోహణ క్రమం అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ అండి. ఈ క్వశ్చన్ మీకు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరేం చేస్తారంటే ఈ క్వశ్చన్ మీరే చేయండి ఫ్రెండ్స్. ఈ 7th క్వశ్చన్ మీరే చేయండి. ఏం చేయాలి, ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చాలి, అంతే తేడా. ఓకేనా, ఈ 6th క్వశ్చన్ నేనే చెప్తానండి, క్లారిటీగా వినండి. 7th క్వశ్చన్ మీరే చేశారు అంటే మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్. అంటే మనకి ఏం తెలియాలి ఫస్ట్, ఏది చిన్న నంబరు ఏది పెద్ద నంబర్. ఈ విషయం కనుక మనకు తెలిసిందంటే మనం హ్యాపీగా అరేంజ్ చేసేయచ్చు. ఫస్ట్ ఏం చేయాలండి, అన్నిట్లో కూడా ఏముంది, 2 అంకెలు ఉందా లేదా చూసుకోండి. అన్నిట్లో 2 అంకెలు ఉందండి, సో హ్యాపీ. నెక్స్ట్ దీని వాల్యూ ఎంత అండి, ఇది 4, ఇది 104, ఇది 14, ఇది 114. అంటే పాయింట్ లేదనుకోండి ఫ్రెండ్స్, లేదనుకుంటే మనకి ఈ నంబర్స్ వస్తుంది. దీనిలో చిన్న నంబర్ ఏది, ఇది చిన్న నంబర్. అంటే ఫస్ట్ నంబర్ ఏమవుతుంది, 0.04. నెక్స్ట్ చిన్నది ఏది, ఇది చిన్నది. అంటే దాని ప్లేస్ ఏం రాసుకోవాలి, 0.14. నెక్స్ట్ చిన్నది ఏది, ఇది చిన్నది. అంటే 1.04. నెక్స్ట్ ఏది, ఇది. అంటే 1.14. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పాయింట్ తర్వాత ప్రతి నంబర్లో కూడా 2 సంఖ్యలే ఉండాలి, లేదా 3 ఉండాలి. అంటే సమానంగా ఉందా లేదా చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఇక్కడేమో 2 అంకెలు ఉంది, ఇక్కడ 2 ఉంది, బట్ ఇక్కడ ఒకటే ఉందండి. కాబట్టి ఏం చేయాలి, మీరు ఇంకోటి 0 పెట్టుకోండి. దీనికి వచ్చారు అంటే అసలు పాయింటే లేదు. పాయింటే లేదు అంటే పాయింట్ తర్వాత 2 లేవండి. పాయింటే లేకపోతే మనం ఏం చేయాలి, పాయింట్ పెట్టుకొని మనకి 2 కావాలి కాబట్టి 2 సున్నాలు పెట్టుకోండి. ఓకే, పాయింట్ లేకపోతే ఏం చేస్తారు, పాయింట్ పెట్టుకొని మీకు ఎన్ని అంకెలు కావాలో అన్ని సున్నాలు పెట్టుకోండి ఫ్రెండ్స్. క్లియర్ కదండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అందరూ ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడే వస్తుందండి. ఏం చేయాలంటే ఇలా చేయాలి. ఓకేనా, పాయింటే లేకపోతే మీనింగ్ ఏంటి, 7.00. ఇప్పుడు తీసుకోండి, దీని వాల్యూ ఎంత, 909. ఇదేమో 99, ఇదేమో 110, ఇది ఏమో 700. ఓకే, పాయింట్ లేదనుకోండి 700 అవుతుంది. దీనిలో చిన్న నంబర్ ఏది, ఇది చిన్న నంబర్. అంటే ఇది ఫస్ట్ వస్తుందండి, 0.99. నెక్స్ట్ చిన్నది ఏదండి, ఇది చిన్నది. అంటే ఇది సెకండ్ నెంబర్ అండి, 1.1. నెక్స్ట్ చిన్నది ఏదండి, ఇది చిన్నది. అంటే 7. నెక్స్ట్ ఏది, ఇది. అంటే 9.09. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసే పద్ధతి. అందరూ కూడా జాగ్రత్తగా విని 7th క్వశ్చన్ మీరే చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇదండి ఈరోజు మన క్లాసు. అందరూ కూడా వీడియోని కంప్లీట్ గా చూడండి. మీకేమైనా టాపిక్స్ అర్థం కాకపోయినా, డౌట్ కావాలన్నా ఇంకొకసారి చూసారు అంటే మీకు క్లారిటీగా ప్రతి విషయం అర్థమవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.